నేటి కాలంలో మహిళల్లో కూడా నేర ప్రవృత్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. అనైతిక బంధాల మోజులో పడి కట్టుకున్న వాడిని, కడుపున పుట్టిన పిల్లల్ని సైతం అంతమొందిస్తున్నారు. నెల రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్లో 2 వేర్వేరు ఘటనల్లో 2 మహిళలు భర్తల్ని హత్య చేసిన ఘటనలు సంచలనం రేపగా ఇప్పుడు హర్యానాలో అలాంటి ఘటనే జరగడం కలకలం రేపుతోంది. హిసార్ జిల్లాలో ప్రేమికుడితో రెడ్ హ్యాండెడ్గా భర్తకు పట్టుబడిన ఓ యూట్యూబర్ దారుణానికి ఒడిగట్టింది. చున్నీతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. రవీనా అనే మహిళకు ప్రవీణ్ అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల కాలంలో రవీనాకు రీల్స్ పిచ్చి పట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి హర్యానా ప్రేమ్ నగర్ ప్రాంతంలో షార్ట్ వీడియోలు షూట్ చేసేవారు. ప్రవీణ్ అతడి కుటుంబ సభ్యులకు రవీనా చేసే పనులు నచ్చేవి కావు, అభ్యంతరం చెప్పేవారు. అయినా రవీనా తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే రవీనాకు సురేష్తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత నెల 25న రవీనా, సురేష్ అభ్యంతరకర స్థితిలో ఉండగా ప్రవీణ్ చూశాడు. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ప్రవీణ్ బతికి ఉంటే తమకెప్పటికైనా అడ్డే అని భావించిన రవీనా, సురేష్లు చున్నీతో అతడి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి రవీనా, సురేష్తో కలిసి ప్రవీణ్ డెడ్ బాడీని తీసుకుని బైక్ మీద పెట్టుకుని వారి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఓ మురికి కాల్వలో పడేసి తిరిగి ఇంటికి వచ్చేశారు. మార్చి 28న ప్రవీణ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలను పరిశీలించగా రవీనా, సురేష్ ఇద్దరూ కలిసి ప్రవీణ్ డెడ్ బాడీని బైక్ మీద తరలించడం గమనించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు జైల్లో ఉన్నారు.